తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురువు గారు. లక్ష్మీ నరసింహ. ముఖ్యంగా ఇప్పుడైతే ఏపీలో కూటమి ప్రభుత్వం అయితే నడుస్తూ ఉంది. కొన్ని చోట్ల అసంతృప్తి ఉందన్నట్టుగా కొన్ని పబ్లిక్ టాక్ ద్వారా మనకు తెలుస్తూ ఉంది. మరి ఏపీలో నెక్స్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? నా గత ఇంటర్వ్యూలు అంటే రీసెంట్గా చూసాను, కానీ మా ప్రేక్షకుల కోసం కావాలి, ఎందుకంటే మన ఆడియన్స్ కూడా ఉంటారు కదా. ముఖ్యంగా మరోసారి కూటమి అధికారంలోకి వస్తుందా? కొంతమంది అయితే డైరెక్ట్ పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకొని సీఎం అయ్యే అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఎవరు వాళ్ళు చెప్తున్నారు కొంతమంది. సో నేనేమంటున్నానంటే ఏపీలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? ఇందాక మీరు తెలంగాణలో రాజకీయ సమీకరణలు 18 నెలల తర్వాత మారబోతున్నాయి అన్నారు. ఇదే ఏపీలో రాజకీయ సమీకరణలు ఎలా ఉండబోతున్నాయి? నెక్స్ట్ పొత్తు లేకుండా ఎవరైనా అధికారంలోకి వచ్చే యోగం ఉందా, లేకపోతే గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యే యోగం ఉందా? ఏం చెప్తారు మీరు? ఒకటి, వచ్చే టర్మ్కి సంబంధించి ఎవరు వస్తారు ఎవరు ఉంటారనేది ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే రోజు చెప్తా. ఓకే, ఇప్పుడు చెప్పరు. అరిచి మొత్తుకుని చెప్పను, ఎన్ని కోట్లు కుమ్మరించినా చెప్పను. ఓకే, ధర్మ విరుద్ధంగా నేను మాట్లాడకూడదు. అయితే నేను గతంలోనూ చెప్పా, కూటమిలో జనసేన ఖచ్చితంగా వ్యతిరేక ధోరణి అవలంబిస్తుంది చెప్పా. ఓకే, జనసేన నాయకులు నిర్ద్వంద్వంగా చంద్రబాబు నాయుడిని విపరీతంగా దూషిస్తారు చెప్పా. జనసేన టీడీపీ వాళ్ళ సభలో కొట్లాటలు గొడవలు కుర్చీలెత్తి కొట్టుకోవడాలు జరుగుతాయి చెప్పా. పిఠాపురంలో వర్మకి భయంకరమైన అవమానం జరుగుతుందని చెప్పా. నేను 4-5 నెలల క్రితమే ఏవైతే చెప్పానో ఇవాళ అవుతున్నాయి కదా. చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గానే అటాక్ చేస్తున్నారు జనసేన నాయకులు. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కూటమిలో జనసేన బయటికి వచ్చి బయట నుంచి మేము నిలబడతాం తప్ప మీలో ఉండము చెప్పే అవకాశం ఉంది. ఓకే, ఇక్కడ జనసేన అంటే ఒక కాపు సామాజిక వర్గం అనే ఒక ముద్ర వేసి వీళ్ళు అది మాత్రమే అనే ఒక విధానాన్ని కొంతమంది చాలా వరకు ఈ ప్రాపకాండ చేస్తున్నారు. ఇప్పుడు జనసేన నాయకులకి మొండి చెయ్యి ఎందుకు చూపించారు ఏపీలో? దేనికి చూపించారు? అది అందరూ గ్రహించారు. అంతేకాదు, కూటమి నాయకులకి సంబంధించి ఎన్నో అవమానాలు ఎదురు చూడాల్సి వస్తుంది అని నేను చెప్పడం జరిగింది. టీటీడీ చైర్మన్ దగ్గర నుంచి మొదలైంది. మొన్న శ్రీరామనవమి ఒక గుడి చైర్మన్ వరకు పరమ నీచమైనవి బయటకు వచ్చాయి. అవునా కదా? మీకు తెలీదా? అయితే జనసేన మాత్రం ఉంటే బీజేపీతో ఉంటుంది, లేకపోతే ఇండివిజువల్గా ఉంటుంది. భవిష్యత్తులో జనసేన వాళ్ళ వ్యక్తిగతమైన విధానాన్ని ఆచరించడం మొదలు పెడతారు. కూటమిలో ఉండడం అనేది చాలా వరకు అనుమానాస్పదమే. ఓకే, నెక్స్ట్ కూటమిలో ఉండేది అనుమానాస్పదమే. మరి ఇలా అయిపోతే ఏమైంది? 2019లో ఎంతమంది కలిసినా జగనే సీఎం అని చెప్పా. అప్పుడు నన్ను జగన్ అభిమానం అన్నారు. మొన్న ఎన్నికలు జరిగిన తర్వాత గెలిచేది కూటమి, వీచేది పవన ప్రపంచనాలు అని చెప్పా. అప్పుడు పవనాభిమాని అన్నారు. రేపేమంటారో నాకు తెలియదు. కానీ 2026 నవంబర్ 9 తర్వాత జగన్కి మాత్రం ఒక శకం మొదలవుతుంది. ఓకే, ఖచ్చితంగా ప్రభావం తిరిగి మామూలుగా ఉండదు. ఓకే, విపరీతమైనటువంటి ప్రభావం ఉంటుంది. ఆంధ్ర ప్రజలు అందులో 37వ వంతు మావిగన్కి సపోర్ట్ చేస్తారు. ఓకే, అమరావతి 15-20 ఏళ్ళైనా అవదు. ఓకే, జరిగే అవకాశం తక్కువ. ఓకే, చాలా టైం పడుతుంది. ఆ క్యాపిటల్ నిర్మాణం అనే దాంట్లో ఐ థింక్ నేను అనుకుంటున్నా, ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి, 3 అడుగుల నుంచి 7 అడుగుల లోతు నీళ్లు ఉన్నాయి మొత్తం అన్ని వైపులా. సో ఆ నీళ్లు తీయడానికే కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది. సో అప్పటి స్థితిలో చాలామంది మొన్న మావిగనడంగానే ఆ క్యారిడర్ మొత్తం మారిపోయింది.
ల్యాండ్ కానీ రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ అన్నీ మారిపోయినాయి. అవును. సో 37% వంతు ఖచ్చితంగా మావిగన్ వైపే ఉంటారు. ఓకే. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, క్యాపిటల్ అనౌన్స్ చేయలా, అవును, ఏమీ లేదు, పేరు పెట్టారు, అవును, నరేంద్ర మోడీని పిలిచారు, ఆ పునాది తీసి అన్ని పెట్టారు, ఇప్పుడు కాదు పెట్టారు, అప్పుడే పేరు పెట్టారు, అదే క్యాపిటల్ అన్నారు. అవును. మొన్న చట్టసభల్లో బిల్లు పెట్టారు. అవును. అవునా? అంటే కరెక్టేనా? ఇది ఆలోచించుకోవాలంతా. కాకపోతే ఏంటంటే జనాలకి అర్థం కాక లాస్ట్ మినిట్లో జరిగిన విధానము నిజంగానే మనం మన ఇళ్ళు స్థలాలు పోగొట్టుకుంటామేమో అన్న ఒక మాయలో కొంత పోతే ఈవీఎంల మాయలో కొంత పోయింది. అంటే జరిగిందంటారా? జరిగింది. అసలు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడానికి అవకాశం ఉండదు. ఇవాళ రేపు మన ఫోన్లో ఉన్న వాట్సాప్, అది దాన్ని ఏమంటారు, ఇంకొకడు మన ఫోన్ని ఆపరేట్ చేస్తున్నాడు. అవును. అవునా? అవును. సైబర్ క్రైములు జరుగుతున్నాయి. అవునా? అవును. ఏమీ లేకుండానే ఎవడో మన అకౌంట్లో డబ్బులు పోగొడుతున్నాడు. అవును. సంబంధం లేకుండా మనవన్నీ హరించుకుపోతున్నాయి. అవును. అవునా? ఈవీఎంలు ఎందుకు కాకూడదు నాన్న? ఎందుకు కాకూడదు? నేను నేరుగానే అడుగుతున్నా. ఏనాడు నేను లడ్డూ గురించి మాట్లాడానో ఆ రోజు తర్వాత మళ్ళీ లడ్డూ అంశం లేదు. అది తారాస్థాయికి వెళ్ళింది. ఓకే. తెల్లవారు లేస్తే లడ్డూ 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 ఇదే అన్నారు. నేను నేరుగా ఒక కార్యక్రమంలో నేరుగా అన్నా, మీరన్న హార్పిక్లు అవన్నీ కెమికల్స్ వాడితే లడ్డు ఆ రూపంలో ఉంటుందా? అసలు లడ్డు కట్టుబడి అవుతుందా? మీరన్నారు అంతా కల్తీ అని. మరి ఒక్క కేసు కూడా ఎందుకు లేదు హాస్పిటల్లో? అసలు అంటే ఒక్క హాస్పిటల్లో ఎవరితో పెట్టుకున్న స్వామివారితో పెట్టుకోవద్దు కదండి. మరి ఇప్పుడు అసలు రాజకీయ పరమైన విధానం ఉంటే కొట్లాడు. అవును. చెయ్యి ఏదో ఒకటి. దీనమ్మగడు గాలిపోను టీటీడీలో పనిచేసే ఎంప్లాయీలంతా కరప్టడేనా? వాళ్ళకి తెలీదా? నేతిలో కొంత డాల్డా కలుపుతారు లాభం కోసం. ఇప్పుడు ఆ చెక్కింగ్లు ఏవో ఉంటాయి కదా, అక్కడ అది కూడా లేదు. కానీ మరీ అరాచకంగా వాళ్ళు ఏది పెట్టినా అది ఫెయిల్ అయింది. ఓకే. నేను ఎప్పుడైతే కెమికల్స్ అనే మాట బయటకు వచ్చినప్పుడు నేను నేరుగా సభా వేదిక మీద అడిగా, హార్పిక్ ఉంటే లడ్డూలో లడ్డూ నిలబడుతుందా? రంగు మారకుండా ఉంటుందా? వాసన రాకుండా ఉంటుందా? అది తిన్నవాడు ఏమీ కాకుండా ఉంటాడా? నేను ఇవి అడిగిన తర్వాత మళ్ళీ లడ్డు టాపిక్ లేదు. నాకు చాలామంది ఫోన్లు చేసి మీరు సరైన విధానాన్ని మాట్లాడారు అని పెద్ద పెద్ద జడ్జిలు, పెద్ద ఢిల్లీ వరకు అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళు చాలా మంది ఫోన్లు చేసి అడిగారు, లడ్డు తయారు చేసేది ఈ హార్పిక్ ఇంకోటి ఏది పడితే అది కెమికల్తో చెయ్యరు, చాలా జాగ్రత్తగా ఆచరిస్తారు అలాంటిదా. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏది చేసినా రాజకీయ పరంగా చెయ్యండి, కానీ భగవంతుడికి మాత్రం ఆపాదించకండి. ఇది ఒక్కటే నేను కోరుకున్నా. అసలు చంద్రబాబు నాయుడు గారు టైం ఇస్తే నేను వెళ్ళి ఆయనతో కూర్చొని మొత్తం మాట్లాడదామని ఉంది. ఏది ఇస్తారా నాకు? ఎవరు నేను సామెత చెతకోట్లింగాలో బోర్లింగం అనుకోవాలి. ఇన్ని కోట్ల ప్రజానీకంలో నేను ఒకడిని. నేనేం పెద్ద గొప్పవాడిని కాదు, అది ఏమీ కాదు. మీకంటే ప్రత్యేక గుర్తింపు ఉంది కదా. అది ఉంది, కానీ అది ఎలాగైతే లేదో ఇప్పుడు మావిగన్కి సంబంధించి రానున్న మొదట్లో 1-2 days ట్రోలింగ్ చేశారు. అవును. కానీ ఇవాళ కృష్ణా, గుంటూరు, మచిలీపట్నం అన్ని జిల్లాల్లో వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి ఏ రకంగా మారిపోయిందో. రేపు ఎన్నికలప్పుడు వీళ్ళంతా అటువైపు మొగ్గితే అంతే సంగతి. ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయా లేవా అనే ప్రశ్నకి నేనైతే ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంది అంట. ఎలా? మనకి తెలియకుండా మన అకౌంట్లో డబ్బులు ఎవడు కొట్టేస్తున్నాడు? సైబర్ క్రైమ్లో కేసు పెడితే వాళ్ళు కూడా పట్టుకోలేకపోతున్నారు. 10లో 9 పట్టుకుంటున్నారు. అవునా? మనకి తెలియకుండా మన అకౌంట్లో డబ్బులు పోతున్నాయి. మన ఫోన్స్లో ఆపరేట్ చేస్తున్నారు, ల్యాప్టాప్లో ఆపరేట్ చేస్తున్నారు. ఎస్, దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. కాబట్టి ఇవన్నీ ఏంటంటే
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అడ్డగోలుగా వాడుతున్నారు. ఓకే, ఇది గమనించాలి. ఎస్. కాబట్టి ఈ సంవత్సరం నవంబర్ 9 తర్వాత జగన్కి ఒక శకం మొదలవుతుంది, ఖచ్చితంగా మొదలవుతుంది. మళ్ళీ అన్న వస్తున్నానంటారా? కూటమిలో ఖచ్చితంగా జనసేన తన ప్రభావాన్ని చాటుకుంటుంది. సూపర్, అందులో అనుమానం లేదు. అంటే ఇప్పుడు టీడీపీకి అంత ప్రయారిటీ ఉండకపోవచ్చు అంటారా మరి? టీడీపీలో 7 సార్లు ఎమ్మెల్యే అయ్యి 3 సార్లు మంత్రి చేసి అత్యంత ఉన్నతమైన అనుభవాన్ని సంపాదించి ఒక టైగర్ లాగా ఉండే మనిషిని నోరు మూయించి తీసుకెళ్లి స్పీకర్ పదవిలో కూర్చోబెట్టారు అయ్యన్న పాత్రుడిని. ధర్మమేనా? 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యేలైన వాళ్ళని మంత్రులు చేయకుండా నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళని మంత్రిగా కూర్చోబెట్టారు. ధర్మమేనా? కొత్త శకానికి నాంది పలక. ధర్మమేనా? కొత్త శకమాన పిండా కూడా. అనుభవం లేని చోట ఏదైనా అడుక్కు తింటమే. అనుభవం చాలా అవసరం, అది కావాలి ఈరోజు. ఏది ఇప్పుడు పొడమేరు వంతెనలో మొత్తం కొట్టుకుపోయి అది అసలు ప్రభుత్వ వైఫల్యం, అది మీ పిండాకుడు. చెరువులో ఇల్లు ఎవరు కట్టమన్నాడు? చెరువు ఊరుకుంటుందా? ఊడ్చి వారేస్తుంది. మన ఇంట్లోకి ఎవడన్నా మనకి అనుమతి లేకుండా వస్తే మనం ఊరుకుంటామా? అసలు ఊరుకో. సముద్రమైనా అంతే, చెరువైనా అంతే, నిప్పైనా అంతే, నీరైనా అంతే, ఆకాశమైనా అంతే, ఊరుకో. ఇది తెలుసుకోవాలి. సో ఆంధ్ర రాజకీయాల్లో ఈ నవంబర్ నుంచి జగన్కి బాగుంటే వచ్చే మార్చి అంటే ఉగాది తర్వాత జనసేన ప్రభావం మొదలవుతుంది. ఎస్. సో థ్యాంక్ యూ సార్. ఏపీ మీద ఎలా ఉండబోతుంది ఏపీ రాజకీయాలు అనే అంశం మీద చాలా చక్కని వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు. లక్ష్మీ నరసింహ.